హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఈ 30 days గార్డెనింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి 24th డే. ఇవాళ నేను పసుపు నాటుతున్నా. ఈ పసుపు కొమ్మలు ఒకటి నేను ఆన్లైన్లో కొన్నాను, మీషోలో. వీటికి కూడా బాగానే గింపులు ఉన్నాయి. సో వీటిని ఈ పసుపు కూడా తయారు కావడానికి మినిమం 9 నెలలు పడుతుంది. పసుపు కొమ్మల్ని నేను టబ్లో నాటుతున్నా. ఇందులో ఆల్రెడీ పుదీనా అలాంటి మొక్కలు ఉన్నాయి. సో ఈ పసుపును కూడా సేమ్ అల్లం లాగానే మనము పడుకోబెట్టి నాటాలి. వీటికి కూడా బాగా ఇసుక అనేది ఉండాలి, ఎక్కువగా నీళ్ళు అనేది అసలు నిలువ ఉండకూడదు, ఎందుకంటే లోపల గడ్డ తయారైన తర్వాత కుళ్ళుతుంది. దీన్ని కట్ చేయకుండా అలానే పెట్టాను, ఎలా వస్తుందో చూడాలి అని. తర్వాత దీని మీద ఇంకా ఇసుక వేస్తున్నాం. ఈ విధంగా మనము వేసి అప్పుడప్పుడు ఒక వారానికి కానీ లేకుంటే మట్టి డ్రై అయినప్పుడు నీళ్ళు చిలకరించుకుంటూ ఉండాలి. పసుపు మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, చాలా మంచిది. దీన్ని మనం ఇంట్లో పెంచుకొని మనం వాడుకోవడం ఆర్గానిక్గా చాలా మంచిది. మీకు ఎవరికైనా వీలైతే తప్పకుండా పసుపుని పెంచుకొని చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.